కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు సహా పలు అంశాలపై చర్చించారు. అందరం సమిష్టిగా పనిచేసి నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టామన్నారు. రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న సీఎం చంద్రబాబు రైతన్న మీకోసం కార్యక్రమం మరింత ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. అందరం కూడా సమిష్టిగా పనిచేసే ఒక నూతనమైన కల్చర్కి శ్రీకారం చుట్టాం. అభివృద్ధి చేయాలంటే అనేక అవకాశాలు ఉంటాయి. పర్వాలేదు అనే ఉదాసీనత ఉంటే కూడా మనం ముందుకు పోలేం. ఒక్కొక్కసారి మనం తీసుకున్న నిర్ణయాలు లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ చూపిస్తాయి. పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుని మనం ఇవన్నీ కూడా కరెక్టివ్ మెజర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. నా లెక్క ప్రకారం ఇట్ ఈస్ ఎ యూనిక్ అప్రోచ్. ఆ 10 ప్రిన్సిపల్స్ మాస్టరైజ్ చేస్తే మనం అనుకున్నటువంటి సుపరిపాలన, వెల్ఫేర్, డెవలప్మెంట్ బ్యాలెన్స్ తీసుకొని ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. ఈ మంత్లోనే ఉగాదిలో 2 లక్షలు, ఇది కూడా అన్నదాత సుఖీ కూడా ఉగాది కానుక, ఇది అవుతానే 2,50,000 ఇళ్ళు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేశాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. 7 MOUలు చేశాం. ఏదైతే AI మాడ్యూల్స్ అన్ని కూడా వచ్చారు. ఇప్పుడు IBM 1 మిలియన్ పీపుల్కి ట్రైన్ చేస్తూ ఉంటున్నారు. అలాంటివన్నీ కూడా తీసుకున్నాం. వైజర్ ఇంకా చాలా కంపెనీస్ వచ్చాయి. అవన్నీ కూడా తీసుకొని ఇప్పటి నుంచే టోటల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ లైన్ చేయడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్కి ఫౌండేషన్ వేసే పరిస్థితి రావాలి. రాజమండ్రి కల్తీ పాలు, వేట్లపాళెం, కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు, ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్, వీ కెనాట్ మిస్ ఇట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఫ్రీగా ఉన్నామంటే ఉదాసీనత వల్ల అడ్మినిస్ట్రేషన్ కింది వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది.